ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వింటున్న ఈ స్టోరీ మీ లైఫ్‌కి కూడా సంబంధించి ఉండొచ్చు. ఒక అమ్మాయి పెళ్ళైపోయింది. ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆమెకి ఒకే ప్రశ్న రోజు వస్తూనే ఉంది. నా లైఫ్ ఇదేనా? ఉదయం లేస్తుంది, పనులు చేస్తుంది, రోజంతా బిజీగా ఉంటుంది. కానీ రాత్రి పడుకునే ముందు ఆమెకి ఒక ఫీలింగ్ వస్తుంది. నేను నా సమయాన్ని ఎక్కడో కోల్పోయాను. ఒకరోజు ఆమె తన పాత పిక్స్ చూస్తుంది. అక్కడ ఒక స్మైలింగ్ గర్ల్ ఉంది. డ్రీమ్స్ ఉన్న అమ్మాయి ఉంది. కానీ మిర్రర్‌లో చూసినప్పుడు ఆమెకి కనిపించింది ఒక డిఫరెంట్ పర్సన్. ఇది నేనేనా? లేక ఇంకెవరైనానా? ఆ రోజు ఆమె లైఫ్‌లో ఒక చిన్న థాట్ వచ్చింది. ఇంకా ఆలస్యం అయిపోయిందా? ఆ ఒక్క థాట్ ఆమె లైఫ్‌ని పూర్తిగా మార్చేస్తుంది. పెళ్ళయ్యాక అన్నీ సెట్ అవుతాయని అనుకున్నాను. కానీ ఒకరోజు మిర్రర్‌లో చూసినప్పుడు నాకు కనిపించింది నేను కాదు. సమయం నన్ను పూర్తిగా మార్చేసింది. ఇక లేట్ అయిపోతుందా? రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పుకుంటూ సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది రిగ్రెట్ మాత్రమే. పోయిన సమయం తిరిగి రాదు. చాలా లేటుగా అర్థమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగానే ఉంటాను. కానీ రాత్రి పడుకునే ముందు ఒక ప్రశ్న వేధిస్తూ ఉంది. నేను నిజంగా జీవిస్తున్నానా? లేక నా సమయం నన్ను మించిపోయిందా? ఒకరోజు నా పాత ఫోటో చూశాను. అందులో ఒక హ్యాపీ గర్ల్ ఉంది. కానీ ఇప్పుడు మిర్రర్‌లో కనిపిస్తుంది ఎవరు? నా లైఫ్ ఇలా ఎప్పుడు మారిపోయింది? ఇంకా చేంజ్ ఉందా? ఇది స్టోరీ కాదు. చాలామంది లైఫ్‌లో జరుగుతున్న నిజం. టైం ఉన్నప్పుడు వాల్యూ అర్థం కాలేదు. ఇప్పుడు వాల్యూ అర్థమైంది. కానీ టైం లేదు. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు వ్లాగ్స్. మీరు స్టోరీ కొంచెం విన్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది కొంచెమైనా. ఈ స్టోరీ ఏంటంటే మనకి గర్ల్స్కి సంబంధించింది. ఆడవాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులు చేసుకుంటా మన మీద మనకి కేరింగ్ లేకుండా మనం చాలా నష్టపోతాము. అది నష్టపోయిన తర్వాతే అర్థమవుతుంది. మనకి టైం అనేది తెలియదు. పోనీలే, మన ఇంట్లో వాళ్ళేలే, మన పిల్లలేలే అని ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచనలో పడి మన జీవితం ఎటుపోతుంది, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడు వరకు చూసారు కదా, ఇంకా చూడండి. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే చెప్తాను, చూడండి. పల్లవి అనే అమ్మాయి ఒక చిన్న పట్టణంలో పెరిగింది. చిన్నప్పటి నుంచి సింపుల్గా ఉండేది. పెద్ద హ్యాబిట్స్ లేకుండా చదువు కూడా యావరేజ్గానే పూర్తి చేసింది. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు జీవించడం ఆమెకి అలవాటైపోయింది. ఇంకా టైం ఉంది అనేది ఆమె ఉద్దేశం. కాలం గడిచింది. డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. పల్లవికి పెద్దగా ఆసక్తి లేకపోయినా ఇది లైఫ్లో నెక్స్ట్ స్టెప్ అని యాక్సెప్ట్ చేసింది. కొన్ని నెలల్లోనే ఆమెకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. పెళ్ళి అయిన కొత్త ఇంటికి వెళ్ళింది. మొదట్లో అన్నీ కొత్తగా అనిపించాయి. కొత్త పీపుల్, కొత్త రెస్పాన్సిబిలిటీస్, కొత్త ఎన్విరాన్మెంట్. ఆమె స్లోలీ అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించింది. కానీ ఆమె లైఫ్లో ఒక ఎంప్టీ ఫీలింగ్ మాత్రం అలానే ఉంది. రోజులు గడుస్తున్నాయి. ఉదయం లేవటం, ఇంటి పనులు చేయడం, కిచెన్లో బిజీగా ఉండడం, ఇదే రొటీన్ అయిపోయింది. మొదట ఇది నార్మల్ లైఫ్ అనిపించింది. కానీ కొద్ది కాలానికి బర్డెన్ మొదలైంది. ఆమె తన ఫ్రెండ్స్ గురించి ఆలోచించింది. ఎవరో జాబ్ చేస్తున్నారు, ఎవరో బిజినెస్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో వాళ్ళు ప్రాసెస్ చూసి ఆమెకు కొంచెం రిగ్రెట్ అనిపించింది. చివరికి ఆమె ఒక విషయం అర్థమైంది. పోయిన సమయం తిరిగి రాదు అని. ఇప్పుడు ఒక ప్రశ్న మీకోసం. మీరు కూడా ఏదైనా పోస్ట్ పోన్ చేస్తున్నారా? అలా అయితే ఈ వీడియోని పూర్తయ్యాక కాదు, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒకరోజు ఆమె తన పాత పిక్స్ను చూస్తుంది. కాలేజ్ డేస్ ఫొటోస్, ఫ్రెండ్స్తో ఫన్నీ మూమెంట్స్, డ్రీమ్స్ గురించి మాట్లాడిన రోజులు. అప్పుడు ఆమెకి ఒక్కసారిగా గుర్తొచ్చింది. అప్పుడు నేనేం చేశాను? ఆమెకి రిలీజ్ అయింది. ఆ టైంలో ఆమె ఏం నేర్చుకోలేదు. గుడ్డిగా సైలెంట్గా ఉంది. ఇంకా టైం ఉంది అని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంది. టైం అనేది మిస్ చేసింది. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఫ్రీడమ్ తక్కువ. అప్పుడు యూజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఆ థాట్ ఆమె డిస్టర్బ్ చేసింది. ఒకరోజు ఆమె హస్బెండ్తో
క్యాజువల్గా మాట్లాడింది. నేను ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నాను అని. అతను సింపుల్గా చేయొచ్చు అన్నాడు. కానీ ఆమె కాన్ఫిడెన్స్ లేదు. ఆమె ట్రై చేయాలని అనుకుంది. కానీ రొటీన్ టైం తీసుకోవడం కష్టం అనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు పనుల మధ్యలో అలసట. ఇది నా లైఫ్ అయిపోయిందా అనిపించింది. ఒకరోజు ఆమె తల్లి దగ్గరకు వెళ్ళింది. చాలా రోజుల తర్వాత క్లియర్గా మాట్లాడింది. తల్లి ఒక మాట చెప్పింది. పోయిన సమయం తిరిగి రాదు, కానీ మిగిలిన సమయం నీ చేతుల్లోనే ఉంది అని. నిజమే కదా, పోయిన సమయం తిరిగి రాదు. ఉన్న సమయాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. మనం ఎంత ఆలోచించినా మనకి ఉన్న టైంలోనే ఏదైనా చేయాలి, కానీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. పోయిన సమయం తిరిగి మళ్ళీ రాదు. మీకేమర్థమైంది? ఆ మాట పల్లవి మైండ్లో స్ట్రాంగ్గా నిలిచిపోయింది. ఆ రోజు ఆమె చాలా ఆలోచించింది. నేను ఇంకా ఏం చేయగలను అని. మరుసటి రోజు నుంచి చిన్న చేంజెస్ స్టార్ట్ చేసింది. ఉదయం కొంచెం ఎర్లీగా లేచింది. 1 గంట తన కోసం డెడికేట్ చేసింది. మొదట అది చాలా డిఫికల్ట్గానే అనిపించింది. ఆమె స్లోలీ ఒక స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఆన్లైన్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసింది. మొదట మిస్టేక్స్ ఎక్కువగానే జరిగాయి, కానీ ఈసారి ఆమె క్విట్ కాలేదు. రోజులు గడుస్తున్నాయి. ఆమెకి అలవాటైపోయింది. చిన్న ప్రాసెస్ కనిపించింది. ఆమెకి కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఇంట్లో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. ఇది సీరియస్గా చేస్తున్నది అనిపించింది. హస్బెండ్ కూడా సపోర్ట్ చేయటం స్టార్ట్ చేశాడు. కొన్ని నెలల్లో ఆమెకి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆమె చేసిన పని ఇతరులకు కూడా ఉపయోగపడేలా మారింది. చిన్నగా అయినా ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఆమె లేటుగా స్టార్ట్ చేసినా కూడా ఎక్కడ ఆగలేదు. కాన్ఫిడెన్స్తో పనిచేసింది. అది పెద్ద అమౌంట్ కాదు, కానీ ఆమెకి అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చింది. నేను కూడా చేయగలను అనే ఫీలింగ్ వచ్చింది. ఆమె గతం గుర్తొచ్చింది. టైం అంతా వేస్ట్ చేశాను, నేను చాలా టైం వేస్ట్ చేశాను, నా లైఫ్ చాలా మారిపోయింది, నా లైఫ్ చాలా చేంజ్ అయింది, అసలు నా లైఫ్ పూర్తిగా అయిపోయింది అన్నట్టుగా ఆలోచించింది. ఈసారి ఆమె రిగ్రెట్లో పడలేదు. ఆమెకి ఒక క్లారిటీ వచ్చింది. పోయిన సమయం తిరిగి రాదు, కానీ మిగిలిన సమయం విలువైనది. ఇప్పుడు ఆమె ప్రతిరోజు వాల్యూతో లైఫ్ చేస్తుంది. చిన్న చిన్న మూమెంట్స్ కూడా. పెళ్ళి తర్వాత కూడా లైఫ్ని స్టాప్ కాదు, లేట్ అయినా స్టార్ట్ చేయొచ్చు. చివరికి ఆమె తన జాబ్ జర్నీ నుంచి మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఎందుకంటే రేపు కూడా లేట్ అయిపోవచ్చు. మీరు ఈ వీడియో చూస్తున్న ఈ సమయం తిరిగి రాదు. మీ లైఫ్లో ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎవరి కోసం ఆలోచించొద్దు, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళే బ్రతకాలి కదా. ఎవరు తెచ్చి ఎవరికి పెట్టరు. ఒకవేళ పెట్టినా కూడా అది లెక్కలేస్తూ ఉంటారు. ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇంతవరకు చూసారు కదా స్టోరీ, మీకేం అర్థమైందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్పాలి కదా. సమయం ఎవరికైనా తిరిగిపోయిన సమయం ఎవరికి తిరిగి రాదు. మనం ఉన్న సమయంలో మన కళల్ని కానీ ఇంకా సంథింగ్ ఇంకేదైనా మనం ఏదైనా దీనిలో ఉండాలి, లేదు ఇంకేదైనా చేయాలి, ఏదో సాధించాలి అనుకున్నప్పుడు తప్పకుండా మీకు ఎవ్వరూ సహాయం చేయరు. మనకి మనమే కాన్ఫిడెన్స్గా ఉండి మనకు మనమే సపోర్ట్ చేసుకొని మనకు మనమే కేర్ఫుల్గా ఉండి మనకు మనమే అన్నీ మనమే. ఇంక మనకి బయట ఎవరో సపోర్ట్ చేసేది ఏం లేదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అంటే జరిగేది ఏం కాదు. అది మనం ఒక పని చేస్తున్నామంటే 10 మంది మాట్లాడతారు, తప్పదు. ఇంక ఇవన్నీ ఏంటంటే సైలెంట్గా ఉండటమే కారణం. కానీ నాకైతే బాగా అర్థమైంది. జరిగిపోయిన టైం తిరిగి రాదు. ఉన్న సమయాన్ని మనం మంచిగా యూజ్ చేసుకోవాలి అనేది నాకు బాగా అర్థమైంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి నేను ఏదో తెలియక మాట్లాడినప్పుడు ఏదైనా దీనిలో తప్పులు ఏదైనా ఉంటే వాటిని వెతికి కామెంట్స్ చేయొద్దు, మంచిగా కామెంట్స్ చేయండి చేసేవాళ్ళు. ఉంటాను, బాయ్ బాయ్.